గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఇరు తెలుగు రాష్ట్రాల్లో భానుడు బగబగలు మండిపోతున్నాయి. పొద్దున్న 6 అయితే చాలు ఎండ వేడిని తట్టుకోలేక ప్రజలంతా కూడా అల్లాడిపోతున్నారు. అటు తెలంగాణలో కాదు, ఇటు ఆంధ్ర రాష్ట్రంలో కూడా భానుడు ప్రతాపానికి భయపడిపోతున్న ప్రజలను చూస్తుంటే ఆందోళనకరంగా ఉంది. పొద్దున్న 6 నుండి 10 గంటల లోపు మాత్రమే ఏవైనా ముఖ్య పనులు ఉంటే చూసుకోవాలి. 10 తర్వాత మాత్రం ఎండలోకి రావద్దని వైద్య అధికారులు, అదేవిధంగా వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటేనే అది కూడా కంపల్సరిగా నీళ్ళ బాటిల్, గొడుగు అన్ని కూడా అవసరమైన వస్తువులు అన్ని కూడా బయటకు తీసుకొస్తాయని, ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు, ఏదైనా పని మీద వెళ్ళేవారు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు అందరూ కూడా తప్పనిసరి జాగ్రత్తలు కూడా పాటించాలని అధికారులు అయితే మాత్రం సూచిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. పొద్దున్న 10 గంటల నుండి కూడా వడగాల్పులు, వేడి గాలులు తట్టుకోలేక ప్రజలు రోడ్డు మీదకి రావాలంటేనే భయపడిపోతున్నారు. ఇంకా మే నెల రాకముందే ఏప్రిల్ నెలలోనే ఇలా ఉందంటే మే నెలలో ఇంకెంత దారుణంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని కూడా ప్రజలు ఆందోళన చెందుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఎండ వేడిని తట్టుకోలేక ప్రజలంతా కూడా చల్లదనం కోసం షర్బత్లు, అదే విధంగా కొబ్బరి బొండాలు, జ్యూస్లు అవన్నీ కూడా ఆశ్రయిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఏదైతేనే విజయనగరం జిల్లా వచ్చి చూసుకున్నట్టయితే విజయనగరం జిల్లాకి సంబంధించి అధికారులు అయితే మాత్రం అప్రమత్తమయ్యారు. ఏవైతే సిగ్నల్ పాయింట్స్ ఉన్నాయో, ప్రధాన కూడళ్లు ఉన్నాయో అక్కడ ఎండ దెబ్బ తగలకుండా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. స్ప్రేయింగ్ సెంటర్స్, అదే విధంగా ఒక పచ్చని పందిర్లా కూడా ఏర్పాటు చేసి ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్టు కూడా అధికారులు కూడా చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె సాంబమూర్తి. నేను మున్సిపల్ హెల్త్ ఆఫీసర్గా విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్లో వర్క్ చేస్తున్నాను. సో మనకి సమ్మర్ ఏదైతే స్టార్ట్ అయిందో ఇది పీక్ సీజన్గా ఆల్రెడీ స్టార్ట్ అయింది. రెగ్యులర్గా మనకునే టెంపరేచర్స్ కాకుండా ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 3 to 4 degrees టెంపరేచర్ రేజ్ అయితే మనం చూడడం జరిగింది. మార్నింగ్ మనకి యూజువల్గా 9-10 ఆ టైం వరకు కొద్ది టెంపరేచర్స్ బాగానే ఉంటాయి. బట్ ఇప్పుడు ఏదైతే లాస్ట్ ఒక 2 weeks గాను మనకి ఎర్లీ మార్నింగ్ 8 o'clock నుంచి హీట్ వేవ్స్ లాగా స్టార్ట్ అయ్యాయి. సో మనం తీసుకోవాల్సిన మెయిన్ జాగ్రత్తలు ఏంటంటే, యూజువల్గా మనకి సమ్మర్ అంటే మనకి పీక్ టెంపరేచర్స్ యూజువల్గా మార్నింగ్ 11 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 2:30-3 వరకు పీక్ టెంపరేచర్స్ ఉంటూ యూవీ రేస్ అవి బాగా ఎక్కువ తగలడం, దీనివల్ల బాగా స్వెట్టింగ్ అది ఎక్కువ అవ్వడం. ఈ స్వెట్టింగ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఏవైతే ఫ్లూయిడ్స్ ఉన్నాయో అవన్నీ బయటకు రావడం వల్ల మనకి యూజువల్గా కళ్ళు తిరగడం, తల బరువు ఉండడం, కడుపులో తిప్పడం, వామిటింగ్ సెన్సేషన్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఈ ఎండ తీవ్రత తగ్గించుకోవడానికి మనకి మెయిన్ మనం చేయాల్సిన, మన సైడ్ నుంచి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా కొన్ని ఉన్నాయి. అవేంటంటే యూజువల్గా మ్యాక్సిమం మనకి పని ఎమర్జెన్సీ ఉన్నా సరే, లేదంటే తప్పదు అనుకుంటే మాత్రమే ఈ 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు ఏదైతే టైం ఉందో మ్యాక్సిమం అవాయిడ్ చేయండి బయటకు వెళ్ళడానికి. లేదు తప్పదు ఏదైనా పని ఉన్నది అనుకుంటే మాత్రం మ్యాక్సిమం ఈ బండి మీద తిరిగే వాళ్ళు ఇలాంటిది ఏదంటే యూజువల్గా హెల్మెట్ అది వాడతారు. లేదు జనాలు ఏదైనా ఎండలో తిరిగేటప్పుడు అయితే కంపల్సరీగా హెడ్ క్యాప్ కానీ క్లాత్ కానీ ఏదైనా కట్టుకునేటట్టయితే కొంతవరకు మనం టెంపరేచర్స్ అది అంటే మనకి డైరెక్ట్గా ఇంపాక్ట్ అయ్యే ఈ యూవీ రేస్ తాలూకా ఎఫెక్ట్ అది మనం చాలా వరకు తగ్గించుకోగలుగుతాం. అండ్ మ్యాక్సిమం వీలైనంత వరకు చేత్తో బాటిల్ అది క్యారీ చేయండి, వాటర్ అది ఉండేటట్టు చూసుకోండి. అండ్ దీనికి సంబంధించి ఇప్పుడు ఏదైతే ఫ్లూయిడ్ లాస్ అవుతుందో దాన్ని మళ్ళీ రీహైడ్రేట్ చేసుకుంటూ కంటిన్యూగా మనం బయట దొరికే ఓఆర్ఎస్ ప్యాకెట్లు, కూల్ డ్రింకులు ఇలాంటివన్నీ తాగేదాని వల్ల మనకి ఇంకా దాహం ఎక్కువ పెరుగుతుంది తప్పించి దానివల్ల యూజ్ ఉండదు. సో మ్యాక్సిమం బార్లీ నీళ్ళు, కొబ్బరి నీళ్ళు, సబ్జా నీళ్ళు, కొబ్బరి నీళ్ళు, నిమ్మకాయ నీళ్ళు, మజ్జిగ ఇలాంటివి వీలైనంత వరకు క్యారీ చేస్తూ మీరు కొద్దిగా ఫ్లూయిడ్ మోతాదు ఎక్కువ తీసుకోగలిగితే మనకి ఈ ఏదైతే టెంపరేచర్ రైజ్ని మనం వీలైనంత వరకు హెల్తీగా ఎస్కేప్ అవ్వగలుగుతాం. అంటే మనకి మెయిన్గా వడదెబ్బ మనకు తగిలింది అనేది చాలామంది దీన్ని ఐడెంటిఫై చేయలేరండి. ఎందుకంటే యూజువల్గా ఇది మనం ఎండలో ఈరోజు సపోజ్ మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల టైంలో ఒక 1 or 2 hours
కంటిన్యూస్గా ఎండకు మనం ఎక్స్పోజ్ అవుతూ ఎండలో తిరిగామనుకోండి, దీని తాలూకు ఇంపాక్ట్ యూజువల్గా నెక్స్ట్ డే మనకు చూపిస్తుంది, ఇమీడియట్గా మనకు చూపించదు. సో ఈ సిమ్టమ్స్ ఎలా వస్తాయంటే మన బాడీలోని ఫ్లూయిడ్స్ అయ్యి తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే యూజువల్గా టెంపరేచర్ రైజ్ అవుతుంది. మనం జ్వరం అనుకుంటాం కానీ అది జ్వరం కాదండి. మనం ఎండలో ఎక్స్పోజ్ అవ్వడం వల్ల, ఫ్లూయిడ్ లాస్ అవ్వడం వల్ల బాడీలో ఉన్న వాటర్ శాతం ఏదైతే తగ్గుతుందో, ఫ్లూయిడ్ లెవెల్స్ తగ్గడం వల్ల టెంపరేచర్ రైజ్ అవుతుంది. దాన్ని మనం బ్యాలెన్స్ చేయడానికే నేను ఇప్పుడు వరకు చెప్పిన ఈ ఫ్లూయిడ్ ఇంటేక్ ఏదైతే పెంచమని చెప్తున్నానో అవి తీసుకోవాల్సి ఉంటుంది. సో లైక్ యూజువల్గా సన్ స్ట్రోక్ అనేది చెప్తారు. ఈ సన్ స్ట్రోక్ మనం ఐడెంటిఫై చేయలేము యూజువల్గా. దీంట్లో ఉన్న సిమ్టమ్స్ ఏమంటే, ఒకవేళ మనకు తల బరువు ఉండి, వికారంగా ఉండి, కడుపులో తిప్పడం, వామిటింగ్ సెన్సేషన్, ఒళ్ళు వేడిగా ఉండడం, ఇలాంటివన్నీ ఉన్నాయంటే అది 100% సన్ స్ట్రోక్ కింద మనం కన్సిడర్ చేస్తూ, ముందు రోజు 1-2 రోజుల ముందు ఏమైనా మనం ఎక్కువ ఎండలో తిరగడం ఇలాంటివి ఏమైనా ఉన్నాయని అనుకుంటే, ఫస్ట్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల్లోని ఫస్ట్ మనం ఒక షేడ్లోకి వెళ్ళిపోవాలి. షేడ్లోకి వెళ్ళిపోయి వీలైతే చల్లగా ఉన్న ప్రదేశంలో ఉంటూ, నీడలో ఉండి ఫ్యాన్ అది గట్టిగా తగిలి వీలైనంత తక్కువ బట్టలు ఒంటి మీద వేసుకోవాలండి. గాలి బాగా తగులుతూ ఉండాలి. మనం వీలైనంత ఎక్కువ ఫ్లూయిడ్ ఇంటేక్ అది పెంచుకోవాలండి. చల్లని ప్రదేశంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఈ హీట్ ఎక్స్పోజర్ అయ్యి బాడీలోంచి వచ్చే స్వెట్ని మనం వీలైనంత వరకు అరికట్టేటట్టు చేస్తే మనం చాలా వరకు ఈ సన్ స్ట్రోక్ నుంచి కూడా మనం బయటపడడానికి అవకాశాలు ఉంటాయి. సో మా సైడ్ నుంచి మున్సిపల్ ఆఫీస్ నుంచి కూడా మేము గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకొని కొన్ని ప్లాన్ చేస్తున్నామండి. అంటే ఇప్పుడు రాబోయే సమ్మర్ ప్లాన్కి ఒక 2 జంక్షన్స్లోనైతే షేడ్స్ అయ్యి ఏర్పాటు చేసాము. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ కూడా షేడ్స్ ఏర్పాటు చేసాం, కానీ ఈసారి ఫాగింగ్ మెథడ్లోని చిన్న వాటర్ను కూడా డ్రిప్ లాగా పెడతారండి, అంటే చల్లబట్టడానికి. రెండోది మళ్ళీ కోవిడ్ టైంలోని మేము ఒక స్ప్రేయర్ టైప్ ఫాగింగ్ మెషిన్ ఒకటి యూస్ చేసాం. అది కూడా స్ప్రే చేస్తూ రోడ్ల మీద జనాలకి అంటే లైక్ ఫాగింగ్ టైప్ వాటర్ అది స్ప్రే అవుతుంది కొద్దిగా చల్లబడడానికి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఒక 10 చోట్ల ఇంకుడు గుంతలు కూడా సైంటిఫిక్ మెథడ్లోని ఇంకుడు గుంతలు పెద్దవి తీయడం జరిగింది. మనం వచ్చే సమ్మర్ అయిపోయిన తర్వాత వచ్చే వింటర్లోని ఇప్పుడు ఏదైతే గ్రౌండ్ లెవెల్ వాటర్ తగ్గుతుందో దాన్ని అరికట్టడానికి చాలా వరకు జాగ్రత్తలు మున్సిపల్ సైడ్ నుంచి, గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా తీసుకుంటున్నాము. సో మేము ప్రజలందరినీ కోరుకునేది ఒకటి, సమ్మర్లోని వీలైనంత వరకు పని లేకపోతే మాత్రం ఈ 10 to 3 టైం ఏదైతే ఉందో వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. థ్యాంక్ యూ అండి.